గచ్చిబౌలి రెడ్ స్టోన్ హోటల్‌లో ఒక అమ్మాయి శవం కలకలం రేపింది. వివరాల్లోకెళ్తే ఏం జరిగిందనేది తెలుసుకుంటే, ఏసీపీ శ్రీకాంత్ గారు ఆహ్, తెలిపినటువంటి కథనం ప్రకారం యాక్చువల్‌గా చెప్పాలి అనుకుంటే, ఆ ఏరియా జోనర్ ఏసీపీ గారు ఏం చెప్పాడు అంటే వాళ్ళకి తెలిసినంత వరకు వార్త. అమ్మాయి వినాయక నిమజ్జనాలు చూద్దామని హైదరాబాద్‌కొచ్చింది. ఫ్రెండ్స్‌తో సహా పార్టీ చేసుకుందామని హోటల్ రూమ్‌కెళ్ళింది. వీళ్ళందరూ ఆ పిల్లని ఒంటరిగా వదిలేసి పార్టీకెళ్ళి వచ్చారు. వచ్చేసరికి ఈమె శవమై తేలింది. గదిలో ఉరేసుకుంది. ఏం జరిగిందో తెలీదు. ఆహ్, అనుమానాస్పద మృతిగా రాసుకుంటున్నాం. బంధువులేమో లేదు. మామయ్య పైన అత్యాచారం జరిగింది, హత్యాచారం జరిగింది. నిందితులను కనుక్కోవాలని చెప్పి శవాన్ని అక్కడే పెట్టి బైఠాయింపు. మనకందిన అథెంటిక్ సోర్స్ ప్రకారంగా ఏం జరిగిందో ఇప్పుడు కనుక్కుందాం. అసలేం జరిగిందంటే జడ్చర్లకు చెందినటువంటి అమ్మాయి శృతి ఇంతకుముందు యశోద హాస్పిటల్‌లో అంటే ఇక్కడ నర్సింగ్ కోర్స్ తీసుకున్నప్పుడు ఒక అబ్బాయి పరిచయం. తర్వాత యశోద హాస్పిటల్‌లో పనిచేసింది. అంటే స్టార్టింగ్ ఫ్రెషర్ లాగా. ఈ పిల్లోడితో తరచూ గొడవలొచ్చేసరికి పోరా పో నేనసలు ఇక్కడ ఉండను. ఈ హాస్టల్‌లో ఉండను. అసలు హైదరాబాద్‌లోనే ఉండను పో అని జెప్పేసి ఉద్యోగం మానేసి ఇంటికెళ్ళిపోయింది. అప్పటినుంచి ఆ పిల్లోడు ట్రై చేస్తానే ఉన్నాడు మళ్ళీ మళ్ళీ ప్లీజ్ శృతి ఇంకెప్పుడు ఇట్లా చేయను. తప్పయిపోయింది. రా నువ్వు, రా నువ్వు, రా నువ్వు. నేను రాను, రాను, రాను అని కూర్చుంది. అలా మళ్ళీ ఫ్రెండ్స్ గూడా ఈ అమ్మాయిని పిలవడం. ఈమెకి ఇంకో లేడీ ఫ్రెండ్ గూడా ఉంది. ఆ పిల్లకి గూడా ఇంకో బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. ఆ తర్వాత సంగతి. రమ్మని రమ్మని పిలిస్తే రాలా. వినాయక చవితి మొత్తానికి వచ్చింది. అందరం కలిసి మంచి వినాయకుడిని పెట్టాం. మేము చాలా గ్రాండ్‌గా ప్లాన్ చేసాము. అందరూ ఉన్నారు. నువ్వు ఒక్కదానివే లేవు. రావా, రావా, రావా అంటే నేనింక మళ్ళీ ఎళ్ళను. సరే ఇంట్లో చెప్పేసి చూస్తా. ఇంట్లో ఏం చెప్పింది? మళ్ళీ హైదరాబాద్ ఎళ్తాను నాన్న. మళ్ళీ హైదరాబాద్ ఎళ్తానమ్మా. మళ్ళీ జాబ్ చూసుకుంటాను. ఇంక అక్కడే ఉంటాను. హాస్టల్‌కెళ్తాను. నన్ను దీవించండి నేను పోతాను. సరే అమ్మ చల్లగా ఉండు, బాగుండు. ఇకనైనా మంచి ఉద్యోగం చూసుకొని మళ్ళీ అలాగే నువ్వు ఆహ్, గతంలో రిజైన్ చేసి వచ్చినట్టు రాకు అని చెప్పి పంపారు. ఈ పిల్ల హైదరాబాద్ రాగానే ఇగ ఫ్రెండ్‌ని కలిసింది. ఫ్రెండ్‌తో పాటు ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్‌ని కలిసింది. ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ కూర్చోబెట్టి కాసేపు ఈమెని బ్రష్ చేసిన తర్వాత అలా ఏదో సైడ్ క్యారెక్టర్ ఎంట్రీ లాగా ఆ హీరో ఎంట్రీ ఇచ్చాడు. ఇద్దరు చాలా కాలం తర్వాత కలుసుకొని ఒకరినొకరు వాటేసుకొని ఏడుపులు, పెడబొబ్బాలన్నీ అయిపోయాయి. ఆ తర్వాత ఏమైంది? గణేష్ నిమజ్జనం సండే అర్ధరాత్రి పెట్టుకున్నాం. వీకెండ్ పార్టీ చేసుకుందాం. ఇక్కడ హోటల్ రూమ్ బుక్ చేశా. మనం ఫస్ట్ హాస్టల్‌లో ఉందాం తర్వాత సంగతి. ఇప్పుడు ఎంజాయ్‌మెంట్ కోసం హోటల్ రూమ్ బుక్ చేశాను. వీళ్ళిద్దరు వాళ్ళ రూమ్‌లో ఉంటారు. మనిద్దరం మన రూమ్‌లో ఉందాం. హ్యాపీగా ఈ రాత్రంతా ఎంజాయ్ చేసి నెక్స్ట్ డే గణేష్ నిమజ్జనం చేసేద్దాం. ఓకే. ఈ పిల్ల కూడా హ్యాపీ. అందరూ కలిసి ఒకే రూమ్‌లో ఈ మందు ప్రోగ్రామ్ పెట్టుకున్నారు. బీర్ల బాటిల్లున్నాయి, స్టఫ్‌లున్నాయి, సిగరెట్లున్నాయి, ఇంకేవో ఘనకార్యాలకు సంబంధించిన ప్యాకెట్లు గూడా ఉన్నాయి. ఇయన్నీ ఉన్న తర్వాత ఇప్పుడు ఈ పిల్లకి ఏమైందంటే సడెన్‌గా ఒక 2 బీర్లు తాగిన తర్వాత బాత్రూమ్‌కెళ్ళి రాగానే తనకు అనుకోకుండా పీరియడ్స్ వచ్చాయి. ఈ విషయం వాళ్ళ ఫ్రెండ్‌కి చెప్పింది. నాకు పీరియడ్స్ వచ్చాయే ఏం చేద్దాం? అయ్యయ్యో! నీకు పీరియడ్స్ వచ్చాయి గదా! మరి గణేష్ నిమజ్జనానికి నువ్వు రాకూడదు. ఎందుకంటే ఇట్లా ఉన్నప్పుడు అంటుంటది దేవుడి దగ్గర రాకూడదు. సో మేమెళ్లి నిమజ్జనం చేస్తాం. నువ్వు జాగ్రత్తగా ఇక్కడే ఉండు. ఫుడ్ ఏమన్నా కావాలంటే ఆర్డర్ చేసుకో. టైంకి ఫోన్ చెయి అని చెప్పింది. టైంకి ఫోన్ చేయని మాట వరుసకు అంటారు గానీ చేసినా కదా ఎత్తరు. ఎందుకంటే డండర్ డండర్ డప్పులు చప్పుడులో వీళ్ళకి ఫోన్‌లు ఆనవు బేసికల్లీ. సో ఈ పిల్లేదో ఒంటరిగా అయితే ఉంది. ఒంటరిగా కూర్చుంది కదా! అదే పనిగా తాగుతా మిగిలిన బీర్లన్నీ ఫినిష్ చేసేసింది. అపస్మారక స్థితికెళ్ళింది. తనేం చేస్తుందో తనకు తెలీదు. ఓ పైపు బ్లీడింగ్ అవుతానే ఉంది. రూమంతా తిరుగుతానే ఉంది. బాత్రూమ్‌కెళ్తా ఉంది, వస్తా ఉంది. ఏవేవో ఆలోచిస్తుంది. తను అటు ఫ్యాన్ చూస్తుంది. విచిత్రమైన ఆలోచనలు. ఇప్పుడు వాడొస్తాడు. చాలా రోజులయిపోయింది. అతనితో కలిసి పడుకోవాలనుంది. ఇప్పుడేమో నాకు పీరియడ్స్ వచ్చాయి. ఇప్పుడు నేను అతన్ని కలవలేను. అలా అని అసలు వచ్చిందే గణేష్ నిమజ్జనం సెలబ్రేషన్స్ అక్కడికి వెళ్ళలేను. అసలు నేనేం చేస్తున్నా? ఎక్కడున్నా? ఏంటిది? అని ఆల్రెడీ పీరియడ్స్ వచ్చిన వాళ్ళు ఒక టైప్ ఆఫ్ స్ట్రెస్, డిప్రెషన్ ఉంటది. దానికి తోడు ఈ తాగుడు అలవాటయ్యి ఇన్ సెన్స్ అంటే చాలా కాలం తర్వాత ఇప్పుడు ఆ పిల్ల అప్పుడెప్పుడో హైదరాబాద్‌లో ఈ స్నేహితులతో ఉన్నప్పుడు తాగింది. తర్వాత ఇంటికేగా ఎళ్ళింది. తర్వాత ఈమెకెళ్ళి ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ కొంచెం పుచ్చుకుంది. కొంచెం కాస్త వీళ్ళందరూ నువ్వు ఇంట్లోనే ఉండాలి. నీకు పీరియడ్స్ వచ్చాయని వీళ్ళు బయటికెళ్ళాక ఖాళీ కూర్చోలేక ఉన్న బాటిల్స్ అన్ని కంప్లీట్ చేసింది. ఆ అపస్మారక స్థితిలో ఏమైందో మనసుకి ఏమనిపించిందో తెలియదు. నెక్స్ట్ వీళ్ళందరూ వచ్చేసరికి తలుపు కొడితే పిల్ల తలుపు తీయలేదు. గట్టిగా బాధిస్తే అలా తేలుతా ఉంది. గుమ్మానికి ఐ మీన్ సీలింగ్‌కి. ఏం చెప్తాం?
అంటే మద్యం మత్తులో అలా చేసుకుందనుకోవాలా. ఇప్పుడు పోలీసులొచ్చారు. రూమ్ అంతా బ్లడ్ ఉందంట. బ్లడ్ ఉండేసరికి ఏదో అనుమానాస్పద మృతి. అనుమానాస్పదం ఏం లేదు. ఆ పిల్లకి పీరియడ్స్ అయ్యాయి గాబట్టి కాన్షియస్‌లో లేదు గాబట్టి అలాగే తిరిగేసింది ఆ రూమ్ అంతా. సో, అక్కడక్కడ అలా ఉంది. అండ్ నెక్స్ట్ ఎందుకు పానిక్ అయిందో తెలీదు. ఎందుకు అలా డిప్రెషన్‌లోకెళ్ళిందో తెలీదు. ఆత్మహత్య గూడా చేసుకుంది. తల్లిదండ్రులకు తెలియకుండా సిటీకొస్తారు. లివింగ్ హాస్టల్‌లో ఉంటారు. ఎవడినో నమ్ముకుంటారు. ఏదో చేద్దాం అనుకుంటారు. ఏమీ తెలియకుండా అసలు అంటే ఒకటికి రెండు సార్లు ఏమి ఆలోచించకుండా ఇట్లాంటి సిట్యుయేషన్స్ ఒకరిద్దరు కాదు బోలెడన్ని అవుతానే ఉంటాయి. ఓయో రూమ్‌లోకెళ్తారు, గడుపుదాం అనుకుంటారు, ఇంకేదో చేద్దాం అనుకుంటారు. ఒకరిని చూసి ఏదో ఇష్టం అనుకుంటారు వీళ్ళకి కానీ అక్కడ ఏమీ ఉండదు యాక్చువల్‌గా. అదే అది వీళ్ళకి తెలిసేసరికి మనిషి ప్రాణాలు ఉండవు బేసికల్లీ. చాలా మంది అనుకుంటారు ఒక అమ్మాయిని చూసే ఇప్పుడు ఈ ఈ రోజుల్లో ఎలా ఉందంటే అందుకని చెప్పేసి 'భలే ఉన్నాడే' సినిమా వచ్చింది నిన్న మన 'రాజ్ తరుణ్‌ది' అది చూస్తే అందరికి అర్థమవుతది. ఇవాళ రేపు ఎలా ఉందంటే అమ్మాయిని చూసి నవ్వింది, ఆ పిల్ల గూడా నవ్వింది అంటే నెక్స్ట్ డే ఎప్పుడో ఓయోకెళ్దాం పదా అంటారు అంతే. అంటే ఏదో దానికోసమే వీళ్ళు ఒకరినొకరు చూసి అట్రాక్ట్ అయినట్టుగా ఉంది కానీ, లోపల ప్రేమ అనేదే ఉండదు. ప్రేమ అనే దానికి చాలా అర్థాలుంటాయి. ఇవన్నీ తెలీదు గదా మనుషులకి. అమ్మాయి పడిందా? పడింది. ఇంకెప్పుడు రూమ్‌కెప్పుడు తీసుకొస్తున్నావు? ఇంతే. దానికి మించి ఇంకేముంది? అమ్మాయి పడ్డం అంటే నిన్ను ఇష్టపడ్డం. ఆ ఇష్టపడడం అనేది ఇష్టం ఎప్పుడో పోయింది ఈ పదంలో. అమ్మాయి పడిందా లేదా? ఒకప్పుడు అమ్మాయి ఇష్టపడిందా? అవునురా నేను అమ్మాయిని ఇష్టపడ్డాను. అమ్మాయి గూడా నన్ను ఇష్టపడింది అంటారు. ఈ టైంలో ఎలా ఉందంటే అమ్మాయి పడిందా? దేనికి పడ్డావు? డైరెక్ట్ ఇంక బెడ్‌రూమ్‌లో పడ్డమే. ఇంక అంతకుమించి ఏమీ లేదు. లేదా ఊరేసుకొని దేనికో దేలాడి పడ్డావు. లేదా పాడ మీద పడ్డావు. లేదా శవం మీద ఎళ్ళడం. అంతకుమించి ఇంకేమీ ఉండవు. సో, రిలేషన్‌లు పెట్టుకునే వాళ్ళు ఎవరైనా సరే ఒకటికి రెండు సార్లు ఆలోచించి అంటే ఎంతవరకు మేము ముందుకెళ్తున్నాము? అవతలోడు ఎవడు? ఏంటి? సరే ఈరోజు వాడు అది నచ్చింది. వాడితో ఈ రాత్రి నాకు సుఖం కావాలనుకున్నాను. వెళ్ళాను, పడుకున్నాను, డొర్లాను మంచం మీద బానే ఉంది. తర్వాత ఫ్యూచర్ ఏంటి? నేనేం చేయాలి? వాడు నన్నేం ఉద్ధరిస్తాడు? నేను వాడినేం ఉద్ధరిస్తాను? జీవితకాలం మేము ఏమి ఎలకబెడతాము? ఇది మా ఇంట్లో వాళ్ళకి తెలిస్తే ఏమవుతది? వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలిస్తే ఏమవుతది? ఇవి ఏమీ ఆలోచించరు. ఎవరి స్వార్థం వాడిది. జస్ట్ లైక్ ఆ ఒక్క రాత్రి పడక సుఖం కోసం ప్రేమ అనే పేరు అడ్డం పెట్టుకొని ఊరికే తిరుగుతా, గిఫ్ట్‌లు పంచుకుంటా, ఇంప్రెషన్‌లు చేస్తా, చాటింగ్‌లు చేస్తా, ఫోన్‌లు చేస్తా, టైమ్ వేస్ట్‌లన్నీ చేస్తా. ఆ పడక సుఖం తీరిన తర్వాత ఒకటి మొదటిసారి ఇది ఎలా ఉంటదంటే లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యుటిలిటీ అని ఉంటది ఎకనామిక్స్‌లో. ఫస్ట్ టైమ్ ఇద్దరు కలుస్తారు. కింద మీద పడి డొర్లుతారు. అసలు ఆ ఆనందం వర్ణనాతీతం. నెక్స్ట్ రెండో రోజు కలుస్తారు. మొదటి రోజు కలిసినంత సంతృప్తి వాళ్ళకుండదు. కానీ ఏదో కలిసాంలే అని కొంచెం కలుస్తారు. మూడో రోజు మళ్ళీ కలుస్తారు. కలిసి ఏం జేస్తారు? ఆల్రెడీ 2 సార్లు కలిసిన అనుభవం ఉంది కాబట్టి ఏదో రకంగా డొర్లుతారు. నాలుగోసారి కలిస్తే కలిసాంలే సర్లే పడుకో అన్నట్టు ఏదో వచ్చిన పాపని ఖచ్చితంగా దీని మీద పడాలని వాడు, వీడి మీద పడాలని ఆమె డొర్లుతారు. ఐదోసారి ఏదో రకంగా అట్లా చేతుల మీద చేతులు, కాళ్ళ మీద కాళ్ళేసుకొని పడుకుంటారు. ఆరోసారి విరక్తి కలిగి వాళ్ళటు, వీళ్ళిటు. ఏడోసారి ఇంకా విడాకులే. ఇంక ఏమీ ఉండవు దాంట్లో. సేమ్ లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యుటిలిటీ కాన్సెప్ట్ అన్నమాట. మొదటిసారి ఒక మంచి ఆకలిగా ఉన్న వ్యక్తికి ఒక యాపిల్ ఇస్తే కడుపు నిండా తింటాడు. దాని రుచి ఆస్వాదిస్తాడు. రెండో యాపిల్ ఇస్తే ఆల్రెడీ యాపిల్ టేస్ట్ తెలుసు కాబట్టి పర్లేదులే అని తింటాడు. మూడో యాపిల్ ఇస్తే యాపిల్ టేస్ట్ తెలుసు. కడుపు కూడా కొంచెం నిండింది. ఆకలి తీరింది కాబట్టి కడుపు నిండడం కోసం తింటాడు. నాలుగో యాపిల్ ఇస్తే కడుపు ఫుల్ అయ్యేదాకా తింటాడు. ఐదో యాపిల్ ఇస్తే గొంతు వరకు తింటాడు. ఆరో యాపిల్ ఇస్తే పీకల దాకా ఇంకా బుగ్గల్లో పట్టినంత తింటాడు. ఏడో యాపిల్ ఇస్తే ఉన్నదంతా కక్కేస్తాడు. ఇంకంతకు మించి ఏమి చేస్తాడు? సేమ్ ఇంతే. ఏ రిలేషన్ అయినా ఇలాగే ఉంటది. అది అర్థం చేసుకున్నోడికే తెలుస్తది. అర్థం చేసుకున్నంత వరకు అంత మెచ్యూరిటీ అందరికీ రాదు. బట్ ఏదో ఎలగబెడుతున్నాం. మేమే చాలా తెలుసు. మాకే మొత్తం ప్రపంచం అంతా తెలుసు అనేలాగా చేస్తారు. చివరికి ఏముండదు. ఏదో ఒక క్షణం ఆ ఫ్యాన్‌కో లేకపోతే కొండ మించి దూకడమో, ఫ్యాన్‌కి ఏలాడడమో, బిల్డింగ్ పైనుంచి దూకడమో, ఏదో ఒకటి అడ్డమైంది మింగడమో చేస్తారు. ప్రాణాలైతే ఉండవు.